ఎంజీ రావు గారు, స్కాల్ప్ మిసైల్ ఈ పేరు వింటేనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది. కారణం ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ జెట్ల నుంచి స్కాల్ప్ మిసైల్ ని ప్రయోగించింది భారత్. సో పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలని తుత్తునీయులు చేసిన చరిత్ర క్రెడిట్ ఈ స్కాల్ప్ మిసైల్స్ కి దక్కుతున్న పరిస్థితి. 150 స్కాల్ప్ మిసైళ్లకు భారత్ ఆర్డర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు 150 స్కాల్ప్ మిసైల్స్ ఆర్డర్ చేయడం జరిగింది అండ్ ఈ స్కాల్ప్ మిసైల్స్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్ అండి, భారతదేశం $300 మిలియన్ విలువైన సుమారు 100 నుంచి 150 స్కాల్ప్ మిసైల్స్ ఇంక్లూడ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటుందన్నమాట. అంటే మనం ఇంకా తయారు చేసుకోగలుగుతాం. ఈ స్కాల్ప్ అంటే దీన్నే బ్రిటన్లో అయితే స్టార్మ్ సర్జ్ అంటారనమాట. స్టార్మ్ షాడో అని కూడా అంటారు. స్టార్మ్ షాడో అని బ్రిటన్ పిలుస్తుంది, దీన్ని స్కాల్ప్ అని ఫ్రాన్స్ పిలుస్తుంది అనమాట. ఇప్పుడు అంటే 114 రఫేల్ యుద్ధ విమానాలకు మనం ఆర్డర్ ఇస్తున్నాం ఫ్రాన్స్కి. ఈ రఫేల్ యుద్ధ విమానాల్లో వాడేవే ఈ స్కాల్ప్ మిసైల్స్ అనమాట. ఇవి రఫేల్స్ కానీ సుకోయిల్ కానీ మీరేజ్ ఫైటర్స్ కానీ మన దగ్గర ఉన్నాయండి. వీటి ద్వారా ఎయిర్ టు సర్ఫేస్ అనమాట, ఎయిర్ టు సర్ఫేస్ క్రూయిజ్ మిసైల్ అనమాట. ఇది 500 కిలోమీటర్ల వరకు ఇది వెళుతుందనమాట. అంటే మన ఇండియాలోనే ఉండి ఇండియాలో హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ల దగ్గరే ఈ రఫేల్ ఫైటర్ ఎగురుతూ ఆకాశంలో నుంచి పాకిస్తాన్లో ఉన్న ఏ టార్గెట్ అనేది కొట్టేస్తారన్నమాట. ఈవెన్ టిబెట్, చైనాలో ఉన్న చైనాలో డీప్ స్ట్రైక్ చేయగలిగింది. ఇది క్రూయిజ్ మిసైల్ ఆల్మోస్ట్ 1 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 3000 కిలోమీటర్ల 3300 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుందనమాట. ఇది 1300 టన్నులు, 1300 కిలోలు అంటే 1.3 టన్ను ఉంటుంది. ఇందులో బాంబు పేలోడే 450 కిలోలు ఉంటుంది అనమాట. చాలా శక్తివంతమైన మిసైల్. ఇది 500 కిలోమీటర్ల రేంజ్. ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో దీన్ని మనం వాడాం ఆల్రెడీ. స్కాల్ప్ మిసైల్ అంటే పాకిస్తాన్కి భయం అంటే మీరు చెప్పినట్టు. ఎందుకు ఆల్రెడీ దీన్ని పాకిస్తాన్లో ఉన్న 11 ఎయిర్ బేస్లు మే 7వ తారీఖున 11 ఎయిర్ బేస్లని కూల్చేయడం, తర్వాత అక్కడ లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ ఉన్న బహవల్పూర్, మురిద్కే లాంటి అలా టెర్రరిస్ట్ క్యాంపులని నాశనం చేయడంలోని ఈ స్కాల్ప్ చాలా శక్తివంతంగా పనిచేసింది. ఆల్రెడీ మనం వాడాం కాబట్టి మళ్ళీ అవే స్కాల్ప్స్ని, ఇంకా అధునాతనమైన స్కాల్ప్స్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది చాలా చాలా సబ్ క్రూయిజ్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ డేంజరస్ వెపన్ అనమాట. ఇది బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి అనమాట. ముఖ్యంగా బ్రిటన్లో ఉన్న BAE కంపెనీ, ఫ్రాన్స్లో ఉన్న MDBL కంపెనీ తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఈ ఫిబ్రవరి 19, 20వ తారీఖుల్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మార్కెన్ ఇండియా వస్తున్నారు. ఆ సమయంలో రఫేల్ డీల్తో పాటు ఈ స్కాల్ప్ మిసైల్ డీల్ మీద కూడా సంతకం చేస్తున్నాం. అవి రెడీమేడ్గా వస్తే వాటిని ఈ రఫేల్ ఫైటర్స్లో మనం ఉపయోగించబోతున్నాం. భారతదేశం ఈ స్కాల్ప్స్కి తో సమానంగా మనం అస్త్రా 1, అస్త్రా 2, ఈ మెటియోర్ అది కూడా ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. మెటియోర్ అని, హ్యామర్ అని, తర్వాత ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న కొన్ని వెపన్స్ అస్త్రా, తర్వాత రష్యా నుంచి KH-4 లాంటి ఇలాంటి కొన్ని మిసైల్స్ మనం తెస్తున్నాం. అంటే ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేసు ఈ మిసైల్స్ మనం తేబోతున్నాం అనమాట. ఇది శక్తివంతంగా అన్ని రేంజ్లు, బియాండ్ విజువల్ రేంజ్, ఏది అస్త్రా 1, అస్త్రా 2, అస్త్రా 3 మనం తయారు చేస్తున్నాం. తర్వాత ఈవెన్ బ్రహ్మోస్ కూడా ఎయిర్ టు సర్ఫేస్ కూడా మనం తయారు చేస్తున్నాం అనమాట. ఈ విధంగా ఇప్పుడు స్కాల్ప్ అనేది ముఖ్యంగా పాక్, చైనాని టార్గెట్గా చేసుకుని స్కాల్ప్ మిసైల్ తెస్తున్నాం. చాలా చాలా అంటే ఇంకా పాకిస్తాన్ చాలా కష్టమైపోతుంది అనమాట. అంత శక్తివంతమైన మిసైలే ఇది. భారతదేశం ఆల్రెడీ ఈ మిసైల్స్ వల్ల భారతదేశం ఏం మెసేజ్ ఇస్తుందంటే మేము ఇంకొక యుద్ధానికి మేము రెడీ అయి ఉన్నామని చెప్తుంది అనమాట. ముఖ్యంగా ఈ రఫేల్ ఫైటర్స్ ఏంటంటే ఈ మెటియోర్, ఈ స్కాల్ప్, హ్యామరు ఇలాంటి ఎక్సోసెట్ లాంటి మిసైల్స్ ఈ 4గిట్లని వాడతారన్నమాట. అవి ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేసు, తర్వాత ఎయిర్ టు యాంటీ షిప్, ఇలాంటి మిసైల్స్ అనమాట. చాలా శక్తివంతమైన మిసైల్స్ అనమాట. ఇవి స్కాల్ప్ అనేది భారత వాయుదళాన్ని అంటే ఎయిర్ ఫోర్స్ని ఇంకా శక్తివంతం చేసేస్తుంది విత్ రెస్పెక్ట్ టు పాకిస్తాన్ అండ్ చైనా అండి.